మన రాష్ట్రంలో విస్తారంగా పండిస్తున్న పండ్ల తోటలు చీనీ, నిమ్మ. చీనీ, నిమ్మ తోటల్లో తరచుగా కనిపించే సూక్ష్మ ధాతువుల లోపాలు సవరించుకోకపోతే కాయ దిగుబడి తగ్గటమే కాక నాణ్యత కూడా లోపిస్తుంది. చీనీ, నిమ్మ తోటలో సూక్ష్మధాతు లోపాల లక్షణాలు, వాటి సవరణకు తోటలకు అందించాల్సిన సూక్ష్మ పోషకాల వివరాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో చీనీ నిమ్మ సుమారు 1.34 లక్షల హెక్టార్లలో సాగవుతూ విస్తీర్ణంలోనూ ఉత్పత్తిలోనూ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో పండే చీనీ నిమ్మ పండ్లు దేశం నలుమూలలా సరఫరా అవుతున్నాయి. చీనీ నిమ్మ తోటలకు రైతులు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి సూక్ష్మ పోషకాలను ఏదో ఒక విధంగా అందజేస్తున్నారు. రైతులు చీనీ నిమ్మ తోటలకు స్థూల పోషకాలతో పాటు జింక్, మాంగనీస్, మెగ్నీషియం, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలను కూడా తగిన మోతాదులో అందిస్తే సూక్ష్మ పోషకాల లోపాలను నివారించుకొని ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. చీనీ నిమ్మ తోటలలో జింక్ లోపమున్నప్పుడు ఆకులు చిన్నవిగా ఉండి, ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి, ఈనెల మధ్య భాగం పాలిపోయి పసుపు రంగులో ఉంటుంది. ఆకులు దగ్గరగా కుచ్చుగా ఏర్పడి కొమ్మల ఎదుగుదల తగ్గుతుంది. ఆకులు పాలిపోయి త్వరగా రాలిపోతాయి. చీనీ నిమ్మ తోటల్లో మెగ్నీషియం లోపం ఏర్పడినప్పుడు ఆకు తొడిమ వద్ద మధ్య ఈనెకు ఇరువైపులా ఆకుపచ్చని భాగం ఉండి మిగిలిన భాగమంతా పాలిపోతుంది. మెగ్నీషియం లోపమున్నప్పుడు ఆకులు తొందరగా రాలడం, కాయ సైజు, నాణ్యత తగ్గడం జరుగుతుంది. చీనీ నిమ్మ తోటల్లో ఇనుము లోపం ఏర్పడినప్పుడు ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి మిగిలిన భాగమంతా లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటుంది. ఇనుము లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకంతా తెల్లగా మారుతుంది. మాంగనీస్ లోపం ఏర్పడినప్పుడు జింకు లోపం లాగానే ఈనెల మధ్య భాగం పచ్చదనం కోల్పోయి ఆకు సైజు మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఆకుల ఈనెల మధ్య భాగం తెల్లరంగు మచ్చలుండడం మాంగనీస్ ధాతులోపం ముఖ్య లక్షణం. బోరాన్ లోపం ఏర్పడినప్పుడు ఆకులు మందంగా ఉండి జీవం కోల్పోయి ఉంటాయి. ఆకు అడుగు భాగాన ఈనెలు ఉబికి కొన్ని పగిలి ఉంటాయి. కొన్ని ఆకులు వంకర తిరిగి మూసుకుని ఉంటాయి. కాయలు గట్టిబడి వికృతాకారంగా ఉండి పగులుతాయి. చీనీ నిమ్మ తోటలలో సూక్ష్మ పోషక లోప సవరణకు రైతులు చేపట్టవలసిన చర్యలను గురించి తిరుపతి చీనీ నిమ్మ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎల్ ముకుందలక్ష్మి గారి మాటల్లో తెలుసుకుందాం. సూక్ష్మ పోషకాల నివారణకి ముఖ్యంగా జింక్ సల్ఫేటు ఇది 1 లీటర్కి 5 గ్రాములు, అలాగే కాపర్ సల్ఫేటు 1 లీటర్కి 3 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేటు లీటర్కి 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేటు 2 గ్రాములు, సున్నము 6 గ్రాములు, బొరాక్స్ 1 గ్రాము, యూరియా 10 గ్రాములు. ఇవన్నీ కూడా 8 పోషకాలని మనం 1 లీటర్ నీటికి చొప్పున ఈ విధంగా 10 లీటర్లలో మనం తయారు చేసుకొని మనం మొక్కకి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పిచికారీ చేసే సమయం కంటే కూడా ఈ మొక్కల ఈ స్టేజ్ అన్నమాట, ఏ దశలో చేసుకోవాలి అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆకులన్నీ కూడా ఇగురు దశకు వచ్చిన తర్వాత బాగా లేత చిగురు రంగులో ఉండి విప్పారిన దశలో చేసుకున్నట్లయితే మనకి వీటిని నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఇగురు దశ అనేది జూన్, జూలై మాసంలో, తర్వాత డిసెంబరు, జనవరి మాసంలో మనకు 2 దశల్లో సంభవిస్తూ ఉంటుంది. ఈ 2 దశల్లో కన్నా మనము ఖచ్చితంగా వీటి యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే మనకి కాయ నాణ్యతతో పాటు దిగుబడి కూడా మంచిగా వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. నేల ద్వారా సూక్ష్మ పోషకాలు అందించాల్సి వచ్చినప్పుడు మనకి బాగా దిగుబడినిచ్చే మొక్క అంటే 8 నుంచి 10 సంవత్సరాల వయసుండే మొక్కకి జింక్ సల్ఫేట్నైతే 250 గ్రాములు, అలాగే ఫెర్రస్ సల్ఫేట్, దీన్ని అన్నబేది అని కూడా అంటారు, అన్నబేదిని 150 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేటు 100 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేటు 100 గ్రాములు, బొరాక్స్ 40 గ్రాములు. ఇవన్నీ కూడా పశువుల ఎరువుతో 40 కేజీల పశువుల ఎరువుతో 1 వారం రోజులు కలుపుకొని తర్వాత మొక్కకి అందించడం చేయాలి. వీటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులతో కలపకూడదు. ఈ విధంగా రైతులు చీనీ నిమ్మ తోటల్లో తగిన సూక్ష్మ పోషకాల యాజమాన్యం పాటిస్తే పైరులో సూక్ష్మ పోషక లోపాలను నివారించుకొని ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు.